అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి, రాజు కన్నాబాబు, స్థానిక నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లతో విలేకరుల సమావేశం. యలమంచిలి మున్సిపాలిటీలో వైసీపీ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి వారి పక్క తిప్పుకున్నారు. అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో తమ కౌన్సిలర్లు లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి ఎజెండాగా కౌన్సిల్ సమావేశంలో తమ వాణి వినిపిస్తాం. యలమంచిలిలో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కారణంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి పార్టీ ఆదేశాల ప్రకారం మాకు దగ్గర 19 మంది కౌన్సిలర్లు, 20 మంది కౌన్సిలర్లు మా సపోర్ట్ ఉన్నారు. ఒక 4-5 వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు, వాళ్ళందరూ కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన రోజు అయితే మరి అందరూ అంగీకారంగా ఇచ్చో అందరూ కూడా పార్టీ మారిపోయారు కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి అందరూ ముక్త కంఠంతో చెప్పడంతో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు. తొలిలో 30 కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే 30 కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి రకరకాలుగా బెదిరించి మరి దగ్గరుండి వాళ్ళనే లాగించుకోవడం జరిగింది. అలాగే మొన్న మున్సిపల్ కౌన్సిల్లో వైజాగ్ కార్పొరేషన్లో దగ్గర 94కి 50 చిల్లర, మరి 54-55 వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి. టీడీపీకి అయితే కేవలం 26-27 ఉన్నాయి. ఓ 2-3 కమ్యూనిస్టులు ఉన్నారు, ఇండిపెండెంట్ 4 ఉన్నారు, అదేవిధంగా జనసేన 3 ఉన్నారు. వాళ్ళకి ఏ మెజార్టీ లేకపోయినా మరి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి ఈ కౌన్సిలర్లందరూ, కార్పొరేటర్లందరినీ ప్రలోభ పెట్టి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి కోట్లు కుమ్మరించి మరి ఎలక్షన్లో వాళ్ళ అవిశ్వాస తీర్మానంలో 1 ఓటు మెజార్టీతో గెలడం జరిగింది. ఆ విధంగా మరి వాళ్ళ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి అన్నీ కూడా అప్రజాస్వామికంగా అన్నీ లాక్కోవడం జరుగుతుంది. మరి యలమంచిలి పరిస్థితి కూడా అదే విధంగా మరి ఇక్కడున్న మా 3-4 కౌన్సిలర్లని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కౌన్సిలర్లు అన్నా వాళ్ళకి పర్సనల్గా కానీ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏదో ఒకటి కొన్ని అవసరాలు ఉంటాయి. అన్నిటిని కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి మరి అన్నీ కూడా ఆఫ్ చేస్తా ఉన్నాం, లేకపోతే ఆస్తుల మీద ఇబ్బంది పెడతా ఉన్నాం, ఏదో బెదిరించి మొత్తం మీద వాళ్ళకి సపోర్ట్గా తిప్పుకోవడం జరిగింది. దాంతో ఇప్పుడు ఉన్నోళ్ళు 15 మంది 16 మందే ఉన్నారు. అవిశ్వాస తీర్మానం సరిపడా కౌన్సిలర్లు లేరు కాబట్టి దాని పార్టీ విరమించుకొని మరి అవిశ్వాస తీర్మానంలో వాళ్ళే నెగ్గినా రేపు కౌన్సిల్లో మళ్ళా మా వైఎస్ఆర్ పార్టీ వాణి వినిపిస్తారని చెప్పి ఆశిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరూ అంగీకారం మేరకే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు అభివృద్ధి ఇంపార్టెంట్. యలమంచిలిలో నాకు తెలిసిండి నేను ఉన్న రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది. అప్పుడే సంవత్సరం దగ్గర అయిపోతుంది, 9 నెలలు 10 నెలలు పైన అయిపోయినట్టు. అయినా సరే ఇప్పటికీ కూడా యలమంచిలిలో ₹1 అభివృద్ధి అన్నది జరగట్లేదు. మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప మళ్ళీ కొత్తగా ఏ అభివృద్ధి లేదు. రోడ్లు కానీ, లేకపోతే బ్రిడ్జి కానీ, లేకపోతే స్టేషన్ రోడ్ కానీ, స్టేషన్ రోడ్ లైట్లు కానీ, బ్రిడ్జి మీద లైట్లు కానీ, మరి కొన్ని కంపెనీల్లో మాట్లాడి వాళ్ళకి ఎక్స్వేటర్ ఇప్పించాను. అదేవిధంగా ఇది కాంపాక్ట్ ఇప్పించాము. దాంతో యానాద్రికాలో కూడా
చాలా మట్టుకు తీయడం జరిగింది. నా టైంలోనే శాంక్షన్ చేయించాను. అది కూడా 2 కోట్లు పెట్టి యానాద్రికాలు కూడా 2 కోట్లతో టెండర్ కూడా పిలిపించడం జరిగింది. మరి ఆఖరికి మెయిన్ రోడ్డు కూడా పెట్టాను కాబట్టి మెయిన్ రోడ్డు చేసే టైంకి ఇవాళ మీ అధికారం కోల్పోవడం వల్ల మరి అది అలాగ మధ్యలో ఉండిపోయింది. మరి కొత్తగా ప్రభుత్వం ఉండి టీడీపీ టైంలో మున్సిపాలిటీలో అన్నది 1 రూపాయి అభివృద్ధి అన్నది జరగట్లేదు. కంప్లీట్గా స్తంభించిపోయింది. ఏదేమైనా మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. పార్టీ ఏదైనా యలమంచి మున్సిపాలిటీ ఓ మహానగరం జరుగుతుందని ఎన్నో కళ్ళలు కన్నాం. మరి దానికి అన్ని తోట్లు పొడిచి వాళ్ళ దాన్ని అసలు పట్టించుకోకుండా అసలు యలమంచిల పట్టణం మీద చిన్న చూపు చూశారు ప్రభుత్వంలో. మరి ఎందుకంటే ఇవాళ అభివృద్ధి గురించి ఇక్కడే కాదు, ఏ గ్రామాలు కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగట్లేదు. మరి దీన్ని ప్రశ్నిస్తే రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మరి అందువల్ల మాకు అభివృద్ధి కావాలా, అందువల్ల యలమంచిల పట్టణానికి ఇప్పటికైనా ముందుకు వచ్చి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి